హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. సింగిల్ హెడ్ ఎంబ్రాయిడరీ మిషన్లో నీడిల్ ఎలా మార్చాలి అని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. కొత్తగా తీసుకున్న వాళ్ళకి నీడిల్ గురించి ఐడియా ఉండదు కదా. సో ఈ మెషిన్లో నీడిల్స్ ఎలా చేంజ్ చేయాలి, ఏ క్వాలిటీ వాడాలి, ఏ సైజ్ వాడాలి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి గ్రాస్ బ్రోకెట్ నీడిల్ అండ్ చాలా హై క్వాలిటీ నీడిల్ అండి. ఇది కంప్లీట్లీ జర్మన్ది, చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి 11 నంబర్. మనం నంబర్ అనేది ఎలా చూసుకోవాలి అంటే ఇది 11 అని ఉంది కదా, ఇట్ లాస్ట్ది ఉన్నది నంబర్ అనమాట. దీన్ని మీరు చూసుకుంటే నీడిల్ నంబర్ ఎంత అనేది మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ 11 ఉంటే 11, 9 ఉంటే 9, 14 ఉంటే 14, 16 ఉంటే 16 అనమాట. సో ఇక్కడ మీకు లాస్ట్ది నంబర్ అనమాట, నీడిల్ నంబర్ ఇది. ఇది నీడిల్ అండి, గ్రాస్ బ్రోకెట్ నీడిల్. పైన మొత్తం రౌండ్ ఉంటుంది. సో ఇది హోల్ నీడిల్ది. నీడిల్ మీద ఒకటి స్ట్రేట్ లైన్ ఉంటుంది గీతలాగా. ఇది ఫ్రంట్ సైడ్ ఉండాలి, షార్ప్ స్ట్రైట్ లైన్ పైన నుంచి కింది వరకు హోల్ మీద, కన్నం మీద. సో బ్యాక్ సైడ్ చూసినలాగైతే చిన్నగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఘాట్, లైక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చిన్న ఘాటులాగా ఉంటుంది. ఇది కంప్లీట్గా ఇలా బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా హోలు మన వైపు ఉండాలి మెషిన్లో నీడిల్ సెట్ చేసేటప్పుడు. సో ఎలా నీడిల్ ఫిట్ చేయాలి, పాతది ఎలా తీసేయాలి ఒకసారి చూపిస్తాం. ఇది మన ఫుట్ అండి, దీని ఫుట్ అంటారు. ఇది నీడిల్ కదా. సో దీన్ని ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ ఒక స్క్రూ కనిపిస్తుంది. కొన్నిటికి ఇక్కడ స్క్రూ ఉంటుంది మైనస్, కొన్నిటికి ఎల్లంకి ఉంటుంది. ఎల్లంకి అనేది జస్ట్ రౌండ్ హోల్ వస్తుంది. సేమ్ అది ఎల్లంకి ఉంటే ఎల్లంకి తీసుకోవాలి, అండ్ స్క్రూ ఉంటే స్క్రూ తీసుకోవాలి. దీనికైతే మైనస్ స్క్రూ ఉందండి. సో ఇలా స్క్రూ డ్రైవర్ తీసేసుకొని ఇలా జస్ట్ ఒక 3 థ్రెడ్స్ లూజ్ చేసుకోవాలి అంతే. ఇలా పాత నీడిల్ తీసేసుకోవాలి. జస్ట్ మనం ఇక్కడ 3 థ్రెడ్స్ మాత్రమే లూజ్ చేసాము. పాత నీడిల్ తీసేసాము. అండ్ కొత్త నీడిల్ ఏదైతే ఉంటుందో దీనికి హోల్ నేను స్ట్రైట్ గీత లాంటిది అని చెప్పాను కదా. ఈ నీడిల్ స్ట్రైట్గా చూసేసుకొని ఇలా హోల్లో దింపేసుకొని ఇలా పైకి పెట్టుకొని నీడిల్. కొత్త వాళ్ళకి కొంచెం టఫ్గా అనిపిస్తుంది నీడిల్ పెట్టుకోవడము, ఎందుకంటే టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా అనిపిస్తుంది. టైలరింగ్ టచ్ లేని వాళ్ళకైతే కొద్దిగా టఫే. బట్ నోస్ ప్లేయర్ తోటి ట్రై చేస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది వాళ్ళకు, ఎందుకంటే ఈ హోల్ అనేది క్రాస్ వెళ్ళొద్దు, నీడిల్ కూడా డౌన్ ఉండొద్దు. సో పెట్టేటప్పుడు పైకి ఇలా బాగా ప్రెస్ చేసి హోల్ స్ట్రైట్ చూసుకొని ఇక్కడ ఇది టైట్ చేసుకోవాలి మనం. ఇలా బాగా పైకి ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ నోస్ ప్లేయర్ ఉందనుకోండి, మీరు ఇలా నోస్ ప్లేయర్ తోటి ఒక చేతితోటి అది అలా పట్టి ఉంచి ఇంకొక చేతితోటి ఇలా టైట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మీరు హోల్ స్ట్రైట్గా ఉంది. సో గీత స్ట్రైట్గా ఉంది, హోల్ స్ట్రైట్గా ఉంది. అండ్ పెట్టేటప్పుడు కూడా పైకి ఇలా బాగా ప్రెస్ చేసే పెట్టాలి. కిందికి ఉంటే ఏంటంటే నీడిల్ డౌన్ ఉందనుకోండి విరిగిపోతుంది. సో ఇలా నీడిల్ సెట్ చేసేసుకోవాలి. స్క్రూ లూజ్ చేసుకోవాలి. నీడిల్ పొజిషన్ హోల్ చూసుకొని కరెక్ట్గా పెట్టి పైకి ప్రెస్ చేసి స్క్రూ టైట్ చేయాలి. నీడిల్ ఇలా మార్చుకోవాలి. ఆల్మోస్ట్ మనకు క్లాత్ ఇలా పట్టినట్టు అయినా థ్రెడ్ బాగా తెగిపోతున్న నీడిల్స్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. అండ్ థ్రెడ్ని బట్టి కూడా మనం నీడిల్ నెంబర్ వాడాల్సి వస్తుంది అనమాట. ఒకవేళ విస్కాస్ థ్రెడ్కి అయితే 14 నెంబర్ బెటరు, అండ్ పాలిస్టర్కి అయితే 9, 11 పనిచేస్తుంది. జరీకి కూడా 14 వాడాలి. 14 ఆల్మోస్ట్ అన్నింటికి సరిపోతుంది. బట్ వర్క్ ఫినిషింగ్ బాగా రావాలి అనుకుంటే 9, 11 బెటర్, చాలా బాగా ఫినిషింగ్ వస్తుంది. సో నీడిల్ ఏదైనా కానీ ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ గ్రాస్ బ్రోకెట్కి ఇవ్వండి. ఇవి దొరకలేదు అంటే మీరు ఒరిజినల్ ఆర్గాన్లో కూడా డూప్లికేట్ ఉంటుంది, ఒరిజినల్ ఉంటుంది. ఒరిజినల్ ఆర్గాన్ అనేది కనుక మీరు యూజ్ చేసినట్లయితే బెటర్గా ఉంటుంది. అదే ఒకవేళ మీరు డూప్లికేట్ యూజ్ చేస్తే దాంట్లో మీరు పెట్టినా పెట్టకపోయినా ప్రాబ్లం ఉండదు, చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనమాట ఒకవేళ డూప్లికేట్ అయితే.